For Bindas Entertainment, subscribe to What the Fun. ఇప్పుడు ఈ పెళ్లి చూపులను ఎలా క్యాన్సిల్ చేయాలి? పోనీ మనకి ఎయిడ్స్ అని చెప్దామా? వద్దులే, నాన్నకు తెలిస్తే తాట తీసేస్తాడు. మరేం చెప్దాం? ఏం ఐడియాలు రావట్లేదేంటి? మనం తెలియని వాళ్ళమే కదా, కానీ టయానికి ఒక్క ఐడియా కూడా రాదు. చా, ఎక్కడ మా బావ కనిపించట్లేదు. పెళ్ళి అయిపోతే మాత్రం మన ఆటలన్నీ ఇంక సాగు. ఏంటే నీ అబ్బా, మీ అత్త కాంతంగాను నేను షాప్లో లేదని తెలిస్తే చీపుడు తిరిగేసిద్ది. ఇప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నీలో నువ్వే మాట్లాడుకుంటావేంటి? నిన్ను తీసుకొచ్చిందే నువ్వేదో ఐడియా ఇస్తావని, అది వదిలేసి నువ్వే పనులు చేసుకుంటున్నావుగా. ఇప్పుడు నీకు బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలా లేక ఫ్లాప్ అవ్వాలా? మనకి డిజాస్టరే కావాలి. ఆ డిజాస్టర్ ఎలా ఉండాలంటే, ఆ వచ్చిన పెళ్ళి ఇచ్చే రివ్యూకి మీ మామ ఇంకొక 5 ఏళ్ళు నా పెళ్ళూసి ఎత్తకూడదు, అలా ఉండాలి. అయితే 2 ఆప్షన్స్. ఏంటవి? 1, ప్రతి దానిలో నీకు తను తప్ప వేరే ఆప్షన్ లేనట్టు డెస్పరేట్గా బిహేవ్ చేయి. నీ కళ్ళలోనే కాదు, నీ బాడీ అంతా కామంతో కారి నదిలా ప్రవహిస్తుందన్నట్టు బిహేవ్ చేయి. కామంతోనా? మాటకు ముందు సూపర్, మాటకు తర్వాత అమేజింగ్, క్యాప్టివేటింగ్, మెస్మరైజింగ్ అన్నట్టు సొల్లు కొట్టు. ఛీ, కొట్టేదాకా నీ సొల్లు కొట్టుడు మాత్రం గ్యాప్ ఇవ్వు. నా గురించి తెలుసు కూడా ఏంటే? నెక్స్ట్ ఆప్షన్ చెప్పు. అవన్నీ మన వల్ల కాదులే గాని. ప్రేమ పేరుతోటి సంక నాకిపోయిన ఓ డేంజరస్ లవ్ ఫెయిల్యూర్ లాగా బిహేవ్ చేయి. అమ్మాయి ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పే అన్నట్టు వెళ్ళి తన మీద పడిపోతా. నీ మాటల్లో అగ్రెసివ్నెస్, నీలో ఉంది మానవత్వంతో ఉన్న మనిషి కాదు మృగం అన్నట్టు బిహేవ్ చేయి. ఈ దెబ్బకి ఆ పిల్లేంటి, ఆ ఊరు నుంచి ఏ సంబంధం రాదు. ఓకే, ఇదేదో కొద్దిగా అయ్యే పనిలా ఉంది, ట్రై చేద్దాం. ఇంకెంతసేపు రా? ఏమో ఎవడికి తెలుసు, వస్తా అన్నారుగా, అందువేలో ఉండుంటారు, వాళ్ళే వస్తారులే. సర్లే, ఈలోపు మనం మానవ మృగంలో ఎలా బిహేవ్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. రాగానే పేక పట్టుకుందాం. వద్దులే, చెప్పించి కొడతారు, ఇంట్లో చెప్పొచ్చుంటారు కదా. మరి ఏం చేద్దాం? సర్లే, ఫ్లోలో ఏదో ఒకటి కొట్టుకెళ్ళిపోదాం. ఇల్లే అనుకుంటా. వరద పద్ధతిలో వెయిట్ చేస్తా నీకోసం. నోర్మీరా, రాజు నువ్వేనా? రాణి, రాజు రాణి పేర్లు భలే కలిసే కదా. హలో, కలవాల్సింది పేర్లు కాదు, మనసులు. నా మనసులో ఉన్నది చెప్పావు, నచ్చావు. థ్యాంక్ యూ. ఇంతకీ తనెవరు? తిను జానకి, జాను నా మరదలు. మరదలు అంటే తేడా కొంది, అడుగు. ఆయన మరదల్ని పక్కనే పెట్టుకుని పక్కూరి పిల్లెందుకు? మరదలంటే స్టెఫనీ లాంటిది, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నచ్చినప్పుడు కావాల్సినప్పుడు పనులు కానిచ్చుకోవటమే. స్టెఫనీ అంటే సరసాలు సిగ్గెక్కువ దీనికి. అయినా స్టెఫనీ వాల్యూ తెలియాలంటే ఇంట్లో పెళ్ళం ఉండాలి కదా. ఉండాలిగా. ఎందుకు ఈడవడు? తను మా అన్నయ్య, మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. నా సీనియర్, కానీ 2 ఏళ్ళుగా బ్యాక్లాగ్స్ వల్ల నాతో పాటు చదువుతున్నాడు. మనలాంటోడే. సరే, మీరిద్దరూ మా వెనక ఒక 100 మీటర్స్ దూరంలో ఫాలో అవ్వండి, మేము మీ ముందు వెళ్తాం. ఊరు ఎంట్రన్స్ రాగానే అందరం డిస్పర్స్. ఓకే? ఓకే, వెళ్దామా? పదా. హలో, ఏడే పోతున్నావు? ఆగు, డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు కదా. బాగానే వేషాలు వేస్తున్నారా? వాళ్ళకి మనకు 100 మీటర్ల దూరం ఉండాలి. పెళ్ళనేది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ కదా, కాస్త ఓపెన్ గా మాట్లాడుకుందాం. మాట్లాడేసుకుందాం. రెడీ? మీరేం చదువుకున్నారు? ఎనీ డ్రీమ్? నేనా? డిగ్రీ డిస్కంటిన్యూడ్, ప్రెజెంట్ బ్యావర్స్. ఫ్యూచర్లో ఏదో పీకేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఆలోచన కూడా లేదు. మరి మీరు? రాణి, ఎంఏ ఫిజిక్స్ ఇక్కడ. ఇంకో 1 yearలో పీజీ అయిపోతుంది, నెక్స్ట్ పిహెచ్డి, ఆ తర్వాత ఇంకెక్కడో. సో దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్లో మనం పక్క ఊళ్ళల్లో ఉండేలా కూడా కనిపించట్లేదు. ఇంకా పెళ్ళంటే పిహెచ్డియా? అంత చదువుకునే ఉద్దేశం ఉంటే
ఇది ఆటోమేటిక్గా మనల్ని వదిలేస్తుందిలే, అది కష్టపడాల్సిన అవసరం లేదు. కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ దాన్ని ఎలా వేస్ట్ చేయాలని అనుకుంటున్నారు? ఎంత ఏంటి అనేది, ఎలా వేస్ట్ చేస్తా అనేది తర్వాత చెప్తలే కానీ నీకు అసలు కట్నం ఎందుకు ఇస్తారు తెలుసా? ఇంక దేనికి? అలా అన్నా మీరు మమ్మల్ని బాగా చూసుకుంటారని ఒక గుడ్డి ఆశ. కాదు మరి ఒరే, నీ మెడకో మదపటేనుగుని కట్టేస్తున్నావు, అది ఎప్పుడు ఎక్కడ ఎలా నీ మీద దాడి చేస్తుందో తెలీదు. పోలీసులు 3rd డిగ్రీ చేస్తే దెబ్బలు కనబడవంట, నొప్పి అబ్బో బేభత్సంగా ఉంటుందంట. అలానే పెళ్ళాలు మొగుళ్ళ మీద 9th డిగ్రీ ప్రయోగిస్తారన్నమాట. వాళ్ళు కొట్టే దెబ్బలకి దెబ్బలు కనబడవు, నొప్పి రాదు. కానీ మగాడు మాత్రం మానసికంగా శారీరకంగా అబ్బో బాగా దెబ్బైపోతాడు. అందుకే ఈ బాధలన్నీ బయటికి చెప్పుకోకుండా ముందు జాగ్రత్తగా మాకిచ్చే ఇన్సూరెన్సే ఈ కట్నం. ఆహా, మీరేమన్నా విగ్రహం తాక్కుండా పూజలు చేసే సన్యాసులా? నన్ను నా బాడీని ఇబ్బంది పెడతావు, కడుపు చేస్తావు, తర్వాత పిల్లలు అంటావు. రిజల్ట్ నా అందాన్ని నాశనం చేసి నాకంటే కత్తిలాంటి అమ్మాయి లేదు అనుకునే నా మైండ్ సెట్ని అసలు బయటికే వెళ్ళాలంటే భయపడేలా చేసి డిప్రెషన్లోకి తోసేస్తారు. మరి దీనికి ఎవరు చెల్లిస్తారు? అసలు ప్లస్ వడ్డీ. ఎందుకు నవ్వుతున్నావు? మరి ఎంత పెద్ద జోకేస్తే నవ్వరేంటి? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే రోజు రోజుకి బ్యూటీ పార్లర్సు, స్కిన్ కేరు, హెయిర్ కేరు, కొవ్వు కోసి తీసేసే హాస్పిటల్స్, ఈ మధ్య కొత్తగా వచ్చిందే బొటాక్స్ ట్రీట్మెంటు, బ్యూటీ ప్రొడక్ట్స్, జ్యువెలరీ షాప్స్, శారీ షాప్స్, ఇన్ని ఎందుకు పెరిగిపోతున్నాయి? అవన్నీ లేకపోతే మాల్స్ అన్నీ 70% ఖాళీ అయిపోతాయి తెలుసా? రోడ్డు మీదకి ఇన్ని వెహికల్స్ కూడా రావు. పాపం మా అబ్బాయిలు 4-5 క్రెడిట్ కార్డులు, లోన్లు, ఈఎంఐల మధ్యలో నలిగిపోయే వాళ్ళు కూడా కాదు. ఇవన్నీ ఆగుతాయా? సచ్చినా ఆగవు. ఏ కరోనా లాంటిదో ఓన్లీ మీ అమ్మాయిలకి మాత్రమే సోకి మీ నరనరాల్లో ప్రతి సెల్లో కలిసిపోయిన ఆ షాపింగ్ అనే భూతాన్ని చంపేస్తే అప్పుడు మా అబ్బాయిలో మీకు సలాం కొట్టి నువ్వన్నట్టు నువ్వు అడిగిన ఆ అసలు వడ్డీ కూడా ఇచ్చేస్తాం. అది అవ్వదుగా, బొంగు అవుద్ది. ఆగిపోయారే. టుమారో సేమ్ టైం సేమ్ ప్లేస్. చలా వస్తున్నాను. ఏం చేసావురా నీ? నువ్వు పోరా, దాన్ని తినగా ఇంటికి తీసుకెళ్ళు. బాగానే పిచ్చెక్కించాం. రిజల్ట్ ఏంట్రా? తగలబెట్టేశాను. ఇప్పుడు అమ్మగారు ఇంటికెళ్ళి కూలవుదని వాటర్ పోసుకున్నా కానీ పెట్రోల్లా బగ్గుమంటది, అంతలా తగలబెట్టేశాం రాణి గారిని. అయితే సక్సెస్ అన్నమాట. ఆల్మోస్ట్. సరే పద, అక్కడ కాంతం కింద మీద అవుతుంటది. పద బావా. నాకు కూడా ఆకలేసేస్తుంది. పిలిచి ఏం మాట్లాడదేంటి? నిన్న అనుభవం లేని చిన్నపిల్లలా కొట్టుకున్నాం. ఈరోజు కాస్త మెచ్యూర్గా మాట్లాడుకుందాం. నాకు కూడా అదే అనిపించింది. సరే, ఇవాళ అన్నీ 1 మార్క్ క్వశ్చన్స్, నో లాంగ్ ఆన్సర్స్. నా మైండ్లో ఉన్నవన్నీ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పు. ఒకవేళ సేమ్ క్వశ్చన్కి నీకు ఆన్సర్ కావాలంటే అడుగు, నేను చెప్తాను. అలాగే నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చు. ఓకే. అసలు పెళ్ళెందుకు చేసుకుంటున్నావు? ఏముంది, బ్యావర్స్గా తిరిగి నాకు పెళ్లి చేస్తే నా లైఫ్ సెట్ అవుద్దని మా పెద్దోళ్ళ నమ్మకం. ఆయన నాకు ఈ పెళ్లి గిల్లి అవసరం లేదు. నాకు ఇంకా పెళ్లి మీద ఒక ఒపీనియన్ కూడా రాలేదు. మరి మీకో? సేమ్, పెద్దవాళ్ళ కోసమే. ఫస్ట్ నైట్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? చెప్తా. నేను చూసిన కొన్ని జనరల్ నాలెడ్జ్ వీడియోస్ పరంగా అండ్ నేను విన్న కొంతమంది రివ్యూస్ పరంగా ఈ ప్రపంచంలో అస్సలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒకే ఒక్క మూమెంట్ ఈ శోభనం. సో ఫస్ట్ ఫ్లోలో అల్లుకుపోవడమే, తర్వాత ఎవరిష్టాలకి తగ్గట్టు వాళ్ళు సెట్ చేసుకోవడమే, అంతే. మరి మీకో? క్లియర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాటి మీద నా ఆన్సర్ ఎప్పుడు నో కమెంట్స్. దొంగ మొహంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ ప్రకారం, పైగా మీకు అమ్మాయిలు వచ్చి దరిద్రం అనుకునే అలవాట్లన్నీ ఉన్నట్టున్నాయి. సపోజ్ పెళ్లి చేసుకున్నాక 3వ రోజో లేక 3వ నెలకో నువ్వు పోయావనుకో, నన్నేం చేయమంటావు? అమ్మని సైన్స్ బుర్రా.
సర్లే, నేను పోయాక నువ్వేం చేస్తావు? నిన్ను అడిగేవాడు ఎవడుంటాడు? నీకు నచ్చింది చేసుకో. ఇదిగో మా పేరెంట్స్ కూడా నిన్నేం ఇబ్బంది పెట్టరులే, దానికి నాది గ్యారంటీ. దీనికి నా ఆన్సర్ అక్కర్లేదా? అక్కర్లేదు. ఎందుకు? ఎందుకంటే ఒక్కసారి ఒక మగాడు పెళ్లి చేసుకున్నాక ఆ నరకం నుంచి బయటపడ్డాక మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళాలని ఎవడూ అనుకోడు. నేను కూడా అంతే. పెళ్లి మీద అమ్మాయిల మీద ఇంత నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకున్న నీకు పెళ్ళెందుకు? పైగా నీలాంటి డఫాగాడితో నేను మాట్లాడుతున్నాను చూడు. మాట జాగ్రత్త. నువ్వు అడిగావు, నేను చెప్పా. అయినా నిన్ను ఇంప్రెస్ చేయాలనుకునేవాడు అబద్ధాలు ఆడాలి. నాకు ఆ కర్మేం పట్టలేదు. సరే, ఈ వరల్డ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు నీకు? నేనే. వాట్? నువ్వా? నేనే. ఫస్ట్ నేను హ్యాపీగా హెల్తీగా ఉంటేనే కదా నా చుట్టూ ఉండే వాళ్ళని బాగా చూసుకోగలను. నేనే వాడిపోయిన మొగ్గల మొహం మార్చుకొని కూర్చుంటే నా చుట్టూ ఉండే వాళ్ళకి సావే సిరాకేస్తుంది. నీ మీద నీకు రెస్పెక్ట్ ఉంది, కానీ నువ్వు కమిట్ అయ్యే రిలేషన్షిప్ మీదే రెస్పెక్టే లేదు. ఇద్దరి బంధం మీద కనీసం ఐడియా కూడా లేదు. సో నీలాంటి వాడికి పెళ్ళి అవసరమా చెప్పు? అవసరం లేదు, నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ నీతో మాట్లాడాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, నాలా జల్లికట్టులో స్వయం విహారం చేసే పొగరుబోతు ఆంబోతికి అప్పుడప్పుడన్నా కళ్ళెం వేసే నీలాంటి తోడు ఒకటి కావాలనిపిస్తుంది. అంటే అంటే ఆ 3 ముళ్ళు వేసేస్తా, సముద్రంలో దూకేద్దాం, కొట్టుకుందాం, తిట్టుకుందాం, అరుచుకుందాం, ఫైనల్గా ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. మిగతా విషయాలు పెళ్ళయ్యాక మన ఫస్ట్ నైట్ గదిలో మాట్లాడుకుందాంలే. వెళ్తా. సారీ, పోట్లాడుకుందాం. ఏంటి? వస్తా. సరేనా? బాయ్. రే 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 వీడేంటి ఫస్ట్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు? చాలా ఏమైంది? ఎంత కంగారు పడుతున్నావా? వాడిప్పుడు ఓకే చెప్పేస్తాడు. ఇంకా నాకు ఎంఏ లేదు, ప్రొఫెసర్ డ్రీమ్ లేదు. ఇంకా నేను బర్రెల్ని కాసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. నా జీవితం అయిపోయింది. నో 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 నో, ఈ పెళ్ళి అసలు జరగకూడదు. మా చెల్లెని ఎవరితో కిడ్నాప్ చేస్తే వద్దులే, మా బాబాయ్కి తెలిస్తే నా బెండు తీస్తాడు. ఈ ఫాదర్స్ ఉన్నారే, కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. అమ్మాయికి 20 అనే నెంబర్ దాటితే చాలు పెళ్లి చేసేటప్పుడు పంపించేద్దామా అని చూస్తుంటారు. చూడు చెల్లాయ్, నువ్వు సర్ సివి రామన్ లాగా నోబెల్ ప్రైజ్ అందుకోవాల్సిన దాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవద్దు. పద, చిన్నాన్నతో నేను మాట్లాడతా, ఏదైతే అది చూసుకుందాం. పెద్దాపురం పెద్దిరెడ్డి మాటలతో వినే టైప్ కాదు కదా. ముచ్చట పడ్డాడు కదా, సరదా తీర్చేద్దాం. సరదా తీర్చేస్తావా? ఎలా? అకార్డింగ్ టు సైన్స్ రీసెర్చ్, మగాడికి ప్రేమ దొరక్కపోయినా నచ్చింది దొరక్కపోయినా పర్లేదు, అడ్జస్ట్ అవుతాడు. కానీ ఎవరి దగ్గర నుంచి అయినా రెస్పెక్ట్ దొరకపోతే వాడి ఈగో హర్ట్ అయ్యి వీరంగం చేస్తాడు. అదే కాబోయే వాళ్ళ దగ్గర నుంచి దొరకలేదంటే పెళ్లి పెటాకులు అయిపోతుంది. వర్కౌట్ అవుతుందంటావా? రావణుడు, కంసుడు, దుర్యోధనుడు టైం నుంచి మొన్నొచ్చిన పుష్పద రూల్ వరకు వర్కౌట్ అయిన ఫార్ములా ఇదేరా. మనకి వర్కౌట్ అవుతుంది. అసలు ఎంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? పైకేమో సీతలా అందంగా బుద్ధిమంతురాల్లా కనిపిస్తాను, కానీ మాటలతో వాడి రెస్పెక్ట్ని ఈగోని హర్ట్ చేస్తా. కట్ చేస్తే పెద్దిరెడ్డి పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు. ఇదేదో తేడా కొట్టేలాగుంది. నాకు తెలిసి మగాడి ఈగోని గెలుక్కొని పెంట చేసుకోవడం కంటే ఆడికి సరెండర్ అయిపోయాం అనుకో, ఆడు దేవుళ్ళ ఫీల్ అయ్యి మనకు వరాలని ఇచ్చేస్తాడు. నా మాట నచ్చు కదా. నా పేరేంటి? రాణి. నేను తగ్గితే నా పేరుకే మాట వస్తుంది. సో తగ్గేదేలే. రాణి ఇక్కడ తగ్గదు, బెండ్ అవ్వదు. వాడు ఈగో మీద కొడదా అన్నావు, ఇప్పుడు వాడు నీ గ్రౌండ్లో వాడు గెలుచుకోబోతున్నాడు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నాకు పెళ్ళొద్దు. ఆగవే, అసలు నిన్నెవరు ఎక్కడికి రమ్మన్నారు? అబ్బా పద బావా, ఉండవే, ఆట అయిపోవచ్చింది. ఇంకొక ఆట ఆడాననుకో డబ్బులు మనయే. చెప్పేది వినవే బాబు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావే? అత్త వెలుస్తుందిరా. బాబు కారాపు ఇక్కడ ఒక నిమిషం. ఏమైంది రాని, ఎందుకు కారాపమంటున్నావు? వాడితో కొంచెం మాట్లాడాలి, ఆగన్నయ్య వస్తాను. ఎప్పుడు ఇంతే చేస్తావు నువ్వు? అసలు ఆ వచ్చే డబ్బులతో నీకే గిఫ్ట్ కొందాం అనుకున్నానే పిచ్చిదానా, నన్ను వదలవే. ఏంటే నువ్వు?
నువ్వు పోవే ఇంటికి, నేను వస్తాలే వెనకాలే. ఏ రాజు ఆగు. ఇది వచ్చిందేంటి? ఏంటి వాడిని బర్రెని లాక్కెళ్ళినట్లు లాక్కెళ్తున్నావు? నా బర్రె నా ఇష్టం, లాక్కెళ్తా, నాలుగు తన్ని పట్టుకెళ్తా, నీకెందుకు? కొట్టానంటేనా? చెయ్యదులు. నువ్వు కొంచెం పక్కకు వస్తావా, నీతో మాట్లాడాలి. నేనా? పక్కకా? ఏం మాట్లాడొద్ది. మా బావని పంపేదే లేదు. నువ్వెంట పంపించేది? బావా రే. హే 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 కంగారు పడు, నిన్నాను కదా. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కానీ ఈలోగా మనం అమ్మా నాన్న ఆట ఆడదామేంటి, బాగుంటుంది. నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకుంటే ఆ ఆట కూడా వేరే ఎవరితో ఆడలేవు. వద్దులే, నీతో కాకపోతే ఇంకెవరితో ఒకరితో ఆడాలి కదా. వాళ్ళకి కొంచెం టైం పట్టేలా ఉంది కానీ మనం పక్కెళ్ళి మిచ్చట్లు పెట్టుకుందాం కదా. ఏంటండి నాతో ఏం మాట్లాడతారు? నాతో మాత్రం ఫస్ట్ నైట్కి రెడీ అయిపో అని చెప్పి మా నాన్నతో మాత్రం పెళ్ళికి నువ్వు అని చెప్పావంట. అంతేకాకుండా మీ ఆనందం కోసం పెళ్లి చేసి ఒక మగాడి జీవితం నాశనం చేయొద్దన్నావంట. 4 మొట్టికాయలు పడ్డా పెళ్ళి క్యాన్సిల్ అయినందుకు హ్యాపీ. కానీ నువ్వలా చేసావన్న ఈక్వేషనే సాల్వ్ అవ్వట్లా. మీకు కావాల్సింది కూడా అదే కదా. అఫ్కోర్స్, బట్ వై? బికాజ్ ఐ లైక్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. ఆ ఇష్టంలోనే తెలిసింది నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. అందుకే పెళ్ళి క్యాన్సిల్ చేయించాను. ఓహోహోహోహో, అలా వచ్చారా తమరు? మొదట అక్కడ క్యాన్సిల్ చేయించి దాన్ని క్యాష్ చేసుకుని ఆ తర్వాత నాతో పులిహార కలిపి మొదట ప్రేమ తర్వాత పెళ్ళి అనే ఫామ్లో రాసుకున్నావు అన్నమాట. పెద్ద తీరినే. ఓ అంత లేదు. మన పెళ్లి చూపులే అంత డిఫరెంట్గా జరిగినప్పుడు ఇది మాత్రం అంత ఓల్డ్ స్టైల్లో ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? ఒకవేళ నువ్వు అనుకున్నదే రైట్ అయితే ఆ నెక్స్ట్ డే నుంచే మీకు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో కనిపించి మీ ఫిజిక్స్లో నా కెమికల్ రియాక్షన్స్ని ఇంజెక్ట్ చేస్తా ఉన్నా కదా. కానీ అలా చేయలేదుగా కదా. అండ్ మీకు ఇంకో క్లారిఫికేషన్, ఐ లైక్ యూ అన్నాను, ఐ లవ్ యూ అనలేదు. ఐ హోప్ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ అండ్ లవ్. ఫిజిక్స్ అంటే ఓకే, కానీ ఈ హ్యూమన్ కెమిస్ట్రీనే అంతగా చదువుకోలే. కాస్త క్లారిటీగా చెప్తావా? ఇప్పుడు మనం ఒక మనిషిని లైక్ చేసాం అనుకోండి, ఆ మనిషి ఎక్కడున్నా కానీ మనకి పెద్దగా ఫరక్ పడదు. ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం అంతే. కానీ మనం లవ్ చేసిన మనిషి మన పక్కనే ఉండాలనుకుంటాం. వాళ్ళు మనకి కొంచెం దూరంగా ఉన్నా కానీ కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పని అవుద్ది. ఇంకా వాళ్ళతో ఏవేవో చెప్పుకోవాలనిపిస్తుంది, ఏవేవో చేసుకోవాలనిపిస్తుంది. చేసుకున్నాక వదిలేయాలి అంతేగా. నీ చదువు అక్కడే ఆగిపోయింది. నా దృష్టిలో ఆ అన్నీ చేసుకోవడంలోనే పెళ్ళి కూడా ఉందమ్మా. ఈ ప్రేమలో వచ్చే ఈగోలు, కోపాలు, కేర్లెస్నెస్ ఇవన్నీ పోయి అర్థం చేసుకోవటం, రెస్పెక్ట్ చేసుకోవడం, అన్నిటికీ మించి ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకోవటం జరుగుద్ది. అందుకే ప్రేమ పునాది అయితే పెళ్ళి అందంగా కట్టుకునే రాజభవనం, అదే రాణిగారి మందిరం. సో తమరిది లైకింగే, లవ్వింగ్ కాదంటావు అంతేనా? నాని చలాయ్. ఓకే, ఇదిగో చలాయ్ పెన్ను. పో. సరే, రేపటి నుంచి కలిసి ట్రావెల్ చేద్దాం. టచ్లో ఉండు. బాయ్. కలిసి ట్రావెలింగా? ఏం మాట్లాడుతుంది? హలో హలో రాణిగారు, ట్రావెలింగ్ అంటే ఏంటో కాస్త క్లారిటీగా చెప్పండి. మరి ఆ లైకింగ్ అనేది పక్కనే ఉంటే లైక్గా ఉంటుందా, లవ్గా మారుతుందా అని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అందుకు టచ్లో ఉండు. అందులోనే పెద్ద బొక్క ఉంది. మరి ఏంటి? ఏంటా ఈ ఎక్స్పెరిమెంట్లో నువ్వు నాకెక్కేసినా నేను నీకెక్కేసినా సంకనాకిపోయేది నేనే కదా. తమరి క్యారెక్టర్ మీద అంత నమ్మకం ఉందన్నమాట. అయితే నమ్మకం లేని నా క్యారెక్టర్ మీద కాదమ్మా, ఓసరు వల్ల అప్పటికప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి, లొకేషన్ని బట్టి, క్లైమేట్ని బట్టి మారిపోయా మీ అమ్మాయిల మైండ్ సెట్ మీద. నీ అయ్యా అమ్మాయిని నేనే ఇంత దిగి మాట్లాడుతుంటే నన్నే జడ్జ్ చేస్తావా? ఈ రంభాపురం రాజు కాకపోతే ఇంకో మొగల్తో రాజు దొరుకుతాడు. పా. ఇదే మరి రాణిగారు, నేను చెప్పిన దాంట్లో సిచ్యువేషన్ బట్టి వదిలి వెళ్ళిపోవటం అంటే. మళ్ళీ అదే మాట అంటావా? ఇలా కాదురా, అయిపోయారా నా చేతిలో ఈరోజు. అంత పెద్ద రాయిస్తావంటే పోతే బావా ఓకేనా? నువ్వు సంపేస్తావు పిల్లోడిని.
వాడు పిల్లోడేంటి పిల్లల్ని పెద్దల్ని పీడించే పిశాచ్లా ఉన్నాడు. అయితే అందుకే చెప్పేది పిశాచ్తో వద్దునే దా బావ పోదాం మనం. చలాయ్ మనం కూడా పోదాం పదా, మనం కూడా తగ్గదు అసలు. ఇవి ఉండవే కాసేపు మాట్లాడదాం. కోపంలో కూడా భలే ఉంది కదా. ఎందుకు బావా దాంతో గొడవ? ఇదిగో గొడవలతో మొదలయ్యే బంధాలే, అది లవ్ అయినా శత్రుత్వం అయినా స్ట్రాంగ్గా ఉండేది. పిచ్చిదానా, మన సినిమాలు పురాణాలు బ్రతికేదంతా దాని మీదేనే. ఈ మనిషి అనే జీవి బ్రతుకున్నంత కాలం లవ్ రివెంజ్ ఎప్పటికీ బోర్ కొట్టవే. మరీ ముఖ్యంగా లవ్లో ఉండే స్వీట్ రివెంజ్ అయితే భలే మజాగా ఉంటుంది. చదువు నేల నాకిచ్చిన ప్రేమ పాటలు బాగానే వంటబట్టారా నీకు? నా తెలివి చూసి నీకు కుళ్ళే, నీకు బా, కుళ్ళు. మా నిన్ను నాన్న ఇట్లా కూడా చేసావు కాదు, ఈ ఆమె రోజు పని అసలు. చెప్తా బా. ఎక్కడన్నాడు వీడు? ఇక్కడే ఉంటా అన్నాడుగా. ఎక్కడ? నీ పని బాగుందిరా, ఉండు చెప్తానే సంగతి. ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా? చెట్టంత మనిషి ఇక్కడ కూర్చొని ఉంటే కళ్ళు కనబడట్లేదా నీకు? ఆహా, నేను సరదాగా రాళ్ళేసుకునే ప్లేస్లో నిన్నెవరు పడుకోమన్నారు? నీకు ఇలా కాదే, ఉండు నీ పని చెప్తా. ఆగవే, ఆగవే. హలో అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ ఫైన్. ఇంగ్లీష్ వద్దులే మనకి, బాగోదు. సో అందరూ బాగున్నారు కదా. సో ఈ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది, చాలా మనసు పెట్టి తీసాం. వినో ముందు 2 సిరీస్లు కొంచెం డిసప్పాయింట్ చేసాం, బట్ ఈ సిరీస్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. చాలా ఫ్రెష్గా కనిపిస్తాం, చాలా ఫ్రెష్ లొకేషన్స్ కూడా చూడండి. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుండిందో. సో మీరు మంచిగా గట్టిగా సపోర్ట్ ఇవ్వాలి. సో వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కింద ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.